హాయ్ ఫ్రెండ్స్, నేను మేఘేందర్ని. ఈరోజు మన టాపిక్ గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలా ఉందంటే ఓకే, బాగానే ఉంది. అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, ఓకే యావరేజ్ అని చెప్పవచ్చు. అండ్ మూవీకి బుక్ మై షోలో 9.5 రేటింగ్ వచ్చిన వెంటనే మూవీ అయితే నేను చూసేసాను. ఇక చూశాక ఈ అంటే 9.5 రేటింగ్ మూవీ వచ్చేంత మూవీ కాదనిపించింది. అండ్ ఇక మూవీ డైరెక్షన్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ స్క్రీన్ ప్లే అయితే ఏదో అలా వెళ్తూ ఉంటుంది. అంటే ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ అనేది అయితే లేదు మూవీకి అని చెప్పవచ్చు. ఏమో అది వాళ్ళు ఏ వేలో అనుకొని తీశారో స్క్రీన్ ప్రిఫరెన్స్ అయితే, సో అది వాళ్ళకే తెలియాలి. అండ్ మూవీ సాంగ్స్ అండ్ బీజిఎం టూ గుడ్, బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది, మూవీకి వర్కౌట్ అయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా మూవీ కూడా అంత హై అనిపించదు. సెకండ్ హాఫ్లో వేరే లెవెల్ ఉంటుంది మూవీ, అంటే బాగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ని కంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది మూవీ. అండ్ మూవీలో బాయ్స్ వేస్ట్, గర్ల్సే బెస్ట్ లాగా తీశారు. అంటే రీసెంట్గా వచ్చిన బేబీ మూవీలో గర్ల్స్ మిస్టేక్స్ ఎలా తీశారు, సో ఇందులో టూ మచ్గా బ్యాడ్ బాయ్స్ని అంటే బ్యాడ్గా తీశారు బాయ్స్ని. అంటే ఇలా ఉంటారు బాయ్స్ అనేలాగా చెప్పారు. అంటే మూవీ అంతా కూడా ఆడవాళ్ళే మంచోళ్ళు, వాళ్ళకి ఏం తప్పు తెలియదు, బాయ్స్కు మించిన వేస్ట్ వాళ్ళు లేరు అనేలాగా చెప్పారు మూవీలో. మేబీ గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ ఆర్ ఈక్వల్ అని తీసుంటే మూవీ ఇంకా చాలా బాగుండేదని అయితే అనిపించింది. అండ్ స్టోరీ వెళ్ళే విధానం కూడా చాలా ల్యాగ్ వెళ్తుంటుంది, ఏందో సంథింగ్ స్టోరీ ల్యాగ్ వెళ్తుంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి రష్మిక మందన గారు ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేశారు, అందులో నో డౌట్ అనే చెప్పాలి. అండ్ హీరో యాక్టింగ్ కూడా బాగానే ఉంది. అండ్ అదర్ యాక్టర్స్ ఆల్సో ఓకే. కాన్సెప్ట్ బాగుంది మూవీది, బట్ మరీ టూ మచ్గా బాయ్స్ని అలా చెప్పడం అయితే అది ఏమంటారు, బాయ్స్ని డిసప్పాయింట్ చేస్తుందేమో ఆ పాయింట్ అని నేను అనుకుంటున్నా. సో అది సిచ్యువేషను. అంటే బేబీ మూవీలో గర్ల్స్కి రిలేటెడ్గా వర్కౌట్ అయింది అది, అంటే మిస్టేక్స్ చెప్పడం. బట్ ఇందులో అంత వర్కౌట్ అవ్వలేదేమో అని నా డౌటు. సో ఇది నా ఒపీనియను. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సీన్స్లో అయితే లిప్ కిసెస్ ఉంటాయి, సో అది పర్లేదు అనుకుంటే చూడొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద మూవీ రివ్యూ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్. అండ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.